హాయ్ అండి. అందరికీ నమస్కారం. మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ 3 ఎకరాల వరకు అయితే జమ చేశారు. ఇక 5 ఎకరాల వరున్న రైతులకు రైతు భరోసా జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు అయితే చెప్పడం జరిగింది. అయితే ఎప్పటివరకు ఈ అమౌంట్ జమ చేస్తారు ఏంటి అనేది క్లియర్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. 2,00,000 పైన ఉన్న రైతులు ఎవరైతే రుణం తీసుకున్నారో వాళ్ళకు రుణమాఫీ చేయమని చెప్పారు. దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. 2,00,000 పైన ఉన్న వారికి రుణమాఫీ చేయం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ రాష్ట్రంలో 2,00,000 పైగా అప్పు ఉన్న వారికి రుణమాఫీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ నెలాఖరులోగా 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా ఇస్తామని అసెంబ్లీలో ఆయన చెప్పారు. వ్యవసాయం, సంక్షేమ రంగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది అని ఆయన తెలియజేశారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. రైతుల కోసం ఉచిత విద్యుత్ పథకం కొనసాగిస్తున్నామని ఆయన తెలియజేశారు. సో మొత్తం మీద రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ ఈ నెలాఖరు 5 ఎకరాల వరకు ఈ నెలాఖరులోపు జమ చేస్తామని చెప్పారు. అలాగే 2,00,000 పైన రుణం ఉన్న రైతులకు రుణమాఫీ చేయమని కూడా చెప్పడం జరిగింది.